Hello Andarki, welcome to Tara IES Think IES Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 16th of December 2025. So let's start the discussion without any further delay. So before getting into the video, let me give you a small announcement. So మనం General Studies Foundation 2027 కోర్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ అ పెయిడ్ ఇనిషియేటివ్ అండి. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇస్ అ 2 years కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ది అబ్సల్యూట్ బిగినర్స్, రైట్? ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో దెర్ విల్ బీ అ జీరో మిస్ గైడెన్స్. సో టోటల్గా చాలా స్ట్రక్చర్డ్గా సైంటిఫిక్గా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మీరు ఫస్ట్ 6 monthsలోనే మీ టోటల్ ఫౌండేషన్ని కంప్లీట్ చేస్తారు. అండ్ దిస్ విల్ బీ డెల్ట్ ఇన్ అ వెరీ క్రిస్ప్ అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటెడ్ వే. Okay, the extra things and the time waste kind of things will not be dealt in the classes. Okay, so మీకు టైం వేస్ట్ అవ్వదు, సైంటిఫిక్గా డిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాసెస్లో జరుగుతుంది, రైట్? సో ఎగ్జామ్కి ఎంతైతే నీడ్ ఉందో అంత మాత్రమే మనం ఈ క్లాసెస్లో డీల్ చేసుకుంటాము. అండ్ మీరు డెఫినెట్గా దీన్ని ఫాలో అయితే ఓకే, సో యూల్ హ్యావ్ అ గ్యారంటీడ్ సక్సెస్ అనమాట. ఎందుకనంటే అంత సైంటిఫిక్గా ఈ పర్టికులర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ప్రాపర్ ర్యాషనాలిటీ అనేది ఉంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వెనక. So people will take 2 years, 3 years or 4 years of time. Sometimes they'll take more time to clear UPSC because of misguidance that is surrounding around them. So kabatti adanta eliminate chesi by eliminating the clutter around this particular preparation, చాలా సైంటిఫిక్గా స్టూడెంట్ ఓరియంటెడ్ మేనర్లో అండ్ మీరు ఇంటి నుంచి ఇంటి బయట అడుగు పెట్టకుండా చదువుకునే ప్రిపరేషన్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. సో మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ 50,000 కోర్స్ అనమాట. సో ఫస్ట్ 30 స్టూడెంట్స్కి ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుంది. యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. సో దిస్ విల్ కమ్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో సాయిరామ్ సార్ పర్సనల్ మెంటర్షిప్ అనేది మీకు దొరుకుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. సార్ ప్రతి స్టెప్లో మీకు గైడ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది 9th of December నుంచి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ షో యూ ద టైమ్ టేబుల్ ఆల్సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో దిస్ ఈస్ ఫర్ ది అంబిషియస్ వన్స్, యు నో who know they meant for this particular exam. Okay, so they meant for more అనుకునే ప్రతి స్టూడెంట్కి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ గో ఇన్ టు ద taraIES.com and you can basically explore this particular platform where you can see our rankers and also ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మీకు మన క్రెడెన్షియల్స్ అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అదంతా మీకు కనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ ఆల్సో. లెట్ మీ షో యూ ద టైమ్ టేబుల్ నా. సో మీరు ఇది మ్యాక్రో షెడ్యూల్. నేను ఇంతకుముందు చెప్పినట్టు 9th December నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఫర్ ద ఫస్ట్ 6 months ఈ పర్టికులర్ ప్లాన్ అనేది ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ సాయిరామ్ సార్ చేశారు. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఫర్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జస్ట్ నేను అప్డేట్ మాత్రమే ఇస్తున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే December నుంచి Jan 2026 మధ్యలో జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరల్డ్ హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ లాంటి సబ్జెక్ట్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్లేసింగ్ అనేది కూడా చాలా సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూసుకుంటే యూ కెన్ సీ ద జాగ్రఫీ. సో జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అర్థమైనప్పుడు, హిస్టరీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అయినప్పుడు వీ కెన్ ఇంటర్లింక్ మెనీ అదర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్స్ అనేవి దే ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ది IR, రైట్? సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ది GS4 ఆల్సో. అలా మనకు సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది. యూ కెన్ జాయిన్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇఫ్ యూ వాంట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేశాను కాబట్టి యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో విత్ దిస్ ఇంకొక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ చూసేసి వీ కెన్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడ అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్, ఇది ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా UPSC ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా.
సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. Okay, so let's start the video without any further delay. So let us look at the first article. Does India need to upgrade its biosecurity measures అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో లెట్స్ ట్రై అండ్ డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఫార్మాట్. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే వై దిస్ పర్టికులర్ టాపిక్ అనేది డిస్కషన్లోకి వచ్చింది. మోడర్న్ బయోటెక్నాలజీ ఏదైతే ఉందో మన హ్యూమన్ బీయింగ్స్కి చాలా పవర్ఫుల్ టూల్స్ని అందించింది. లివింగ్ ఆర్గానిజమ్స్ని స్టడీ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి బయోటెక్నాలజీ మనకి ఎన్నో టూల్స్ని ఇచ్చింది. ఓకే, సో ద సేమ్ టూల్స్ దట్ హెల్ప్ ద మెడిసిన్స్, వ్యాక్సిన్స్, అగ్రికల్చర్ కెన్ ఆల్సో బీ మిస్యూజ్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టెక్నాలజీ మీరు తీసుకోండి, దెర్ కెన్ బి బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. వాటిని మనం ఎంత యూస్ఫుల్గా వాడుకోవచ్చో అంత డిసడ్వాంటేజెస్ అండ్ నెగిటివ్ యూసేజ్ కూడా ఉంటుంది. మనందరికీ తెలిసిందే, సమ్టైమ్స్ ఇంటెన్షనల్గా మిస్యూజ్ చేస్తారు, సమ్టైమ్స్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. ఈ పర్టికులర్ మిస్యూజ్ ఏదైతే ఉందో ఇట్ క్యాన్ బి సమ్టైమ్స్ బై ద స్టేట్ యాక్టర్స్ అంటే వేరే కంట్రీస్ కానివ్వండి, మన ఎనిమీ స్టేట్స్ మన మీద అటాక్ చేయాలనుకోవడం. సో దట్ క్యాన్ బి దేర్. And sometimes it can be non-state actors. For example, terrorist groups కానివ్వండి, ఆర్గనైజ్డ్ గ్రూప్స్ కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, వీళ్ళు కూడా మిస్యూజ్ చేసుకునే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో అందుకే కంట్రీస్ లైక్ ఇండియా మస్ట్ అప్గ్రేడ్ ద బయోసెక్యూరిటీ సిస్టమ్స్. మన బయోసెక్యూరిటీ సిస్టమ్స్ని, మెజర్స్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ పర్టికులర్ మిస్యూజెస్ని తగ్గించడానికి, కౌంటర్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోసెక్యూరిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ బయోసెక్యూరిటీ? బయోసెక్యూరిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద సొసైటీ ఫ్రమ్ ద డెలిబరేట్ మిస్యూజ్ ఆఫ్ ది బయాలజీ. సో బయాలజీని డెలిబరేట్గా మిస్యూజ్ చేసుకున్నప్పుడు సొసైటీ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది, ఇండివిజువల్స్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. దీన్ని కర్బ్ చేయడమే, దీన్ని ఎదుర్కోవడమే, దాన్ని రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడమే మనము బయోసెక్యూరిటీ అని అంటూ ఉంటాం అన్నమాట. సో బయోసెక్యూరిటీలో ఏమేమి ఉంటాయి? ఇంటెన్షనల్ క్రియేషన్ కానివ్వండి, ఇంటెన్షనల్ యూసేజ్, మిస్యూసేజ్ ఆఫ్ ది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, వైరస్, టాక్సిన్స్, వీటిని ప్రివెంట్ చేయడం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, టాక్సిన్స్ని కానివ్వండి, ఇంటెన్షనల్గా ఎవరైనా మిస్యూజ్ చేస్తే దాన్ని ఆపేయడాన్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. అండ్ వీ కెన్ మానిటర్ ద ల్యాబ్స్. ఏ ల్యాబ్స్ని మనం మానిటర్ చేయొచ్చు? ఈ డేంజరస్ ప్యాథోజన్ని హ్యాండిల్ చేసే ల్యాబ్స్ని మనం మానిటర్ చేయడానికి కూడా, మానిటర్ చేయడం కూడా బయోసేఫ్టీ కిందనే వస్తుంది. అండ్ ఆల్సో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిసీజ్ అవుట్బ్రేక్, ఈ డిసీజ్ అవుట్బ్రేక్ అనేది న్యాచురల్గా కాకుండా అన్యాచురల్గా ఉన్నప్పుడు కూడా దాన్ని మనం మానిటర్ చేస్తూ ఉండాలి. సో దాన్ని కూడా బయోసేఫ్టీ మెజర్ అని అంటూ ఉంటాం. అండ్ వీ నీడ్ టు హ్యావ్ అ క్యాపబిలిటీ ఆఫ్ డిటెక్టింగ్ దట్ పర్టికులర్ డిసీజ్ ఆల్సో. అండ్ ఆల్సో ఎప్పుడైనా ఏదైనా అవుట్బ్రేక్ వచ్చినప్పుడు సో డ్యామేజ్ని లిమిట్గా డ్యామేజ్ యొక్క లిమిట్ని తగ్గించడానికి సో క్విక్గా రెస్పాండ్ అవ్వడం కూడా ఇట్స్ అ బయోసెక్యూరిటీ ఫీచర్ ఓన్లీ. బయోసెక్యూరిటీలో ఒకవైపు హ్యూమన్ హెల్త్ ఉంటుంది, హ్యూమన్ హెల్త్లో పాండమిక్స్ ఉంటాయి, బయోటెర్రరిజం ఉంటుంది. అండ్ ఇంకోవైపు యానిమల్ హెల్త్ ఉంటుంది. యానిమల్ హెల్త్ అంటే లైఫ్ స్టాక్ డిసీజెస్కి సంబంధించి. ఇంకోవైపు ఏముంటుంది? ప్లాంట్ హెల్త్ ఉంటుంది, అంటే క్రాప్ అటాక్స్, ఫుడ్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ దేర్ అండర్ ది బయోసెక్యూరిటీ. రైట్? సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బయోసెక్యూరిటీ అండ్ బయోసేఫ్టీ. బయోసేఫ్టీకి బయోసెక్యూరిటీకి డిఫరెన్స్ అనేది ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో బయోసెక్యూరిటీ ఏదైతే ఉందో సో బేసికలీ ఇంటెన్షనల్గా ఏదైనా ఎవరైనా మిస్యూజ్ చేసుకున్నప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడాన్ని బయోసెక్యూరిటీ అంటాం.
అదే బయోసేఫ్టీ అంటే ఏంటి అని అంటే అన్ఇంటెన్షనల్గా, కావాలని కాకుండా, సో అన్ఇంటెండెడ్గా ఏదైనా డేంజరస్ ఆర్గానిజమ్స్ లీకేజ్ అయినప్పుడు లేదా యాక్సిడెంటల్గా అయ్యేదాన్ని ఆపడాన్ని బయోసేఫ్టీ మెజర్ అని అంటాం. సో బయోసెక్యూరిటీలో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇఫ్ దెర్ ఇస్ అ టెర్రరిస్ట్ హూ వాంట్ టు స్టీల్ ద ప్యాథోజన్స్ దట్ నీడెడ్ టు బీ ప్రివెంటెడ్, బయోసెక్యూరిటీలో భాగంగా ఎవరైనా టాక్సిన్స్ని డెలిబరేట్గా మిస్యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళని ఆపడం. బయోసేఫ్టీ కింద ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ల్యాబ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ని తీసుకురావడం, సో దాట్ ఇలా యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉంటాయి. వేస్ట్ డిస్పోజల్స్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకురావడం, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ని వాడడం. సో ఇవన్నీ బయోసేఫ్టీ కిందకి వస్తాయన్నమాట. ఓకే, సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే బయోసేఫ్టీ అనేది బయోసెక్యూరిటీలో భాగంగా మారిపోతుంది. అంటే స్ట్రాంగ్ బయోసేఫ్టీ ఉంటే ఆటోమేటికలీ బయోసెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బయోసేఫ్టీ అండ్ బయోసెక్యూరిటీ. ఇప్పుడు మనకు తెలియాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే వాట్ ఈజ్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్, బీడబ్ల్యూసి అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఈ పర్టికులర్ బాడీ ఏదైతే కన్వెన్షన్ ఉందో ఇది 1975లో క్రియేట్ చేశారు. సో బేసికలీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రీటీ. ఈ బయోలాజికల్ వెపన్స్ని బ్యాన్ చేసిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రీటీ. అండ్ ఆల్సో దే హ్యావ్ బ్యాన్డ్ ద డెవలప్మెంట్ అండ్ స్టాక్ పైలింగ్ అండ్ దే హ్యావ్ మ్యాండేటెడ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది బయోలాజికల్ వెపన్స్. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న బయోలాజికల్ వెపన్స్ని డిస్ట్రక్ట్ చేయాలి అండ్ బయోలాజికల్ వెపన్స్ని యూజ్ చేయకూడదు. And they have banned the development of this particular biological weapons and stockpiling కూడా చేయకూడదు అనమాట. సో ఈ BWC యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే బయోలాజికల్ వెపన్స్ కానివ్వండి ఆర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఏవైతే కాజ్ చేస్తాయో ఆ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ BWC. అండ్ ఈ BWC కింద బ్యాక్టీరియాకి సంబంధించి, వైరస్కి సంబంధించి, మిగతా టాక్సిన్స్కి సంబంధించిన అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. అయితే ఇండియా అనేది దీంట్లో మెంబరా అంటే ఇండియా ఈజ్ అ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో వీఆర్ సపోర్టింగ్ ద గ్లోబల్ బయోసెక్యూరిటీ నార్మ్స్ ఆల్సో. వీటన్నిటిని మనం సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, సో మరి నిజంగానే నాన్ స్టేట్ యాక్టర్స్ లైక్ టెర్రరిస్టులు కానివ్వండి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ని కండక్ట్ చేసే ఈ గ్రూప్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నిజంగా ఈ బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయా అని అంటే ఎస్, దట్స్ వై ఇట్ ఇస్ అ సీరియస్ కన్సర్న్ అనమాట. కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, సో దెర్ ఆర్ సమ్ ఎవిడెన్సెస్ అండ్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఇన్ ఇండియా ఆఫ్ రిసిన్ టాక్సిన్ ప్రిపరేషన్ అనేది మనకి జరుగుతుంది ఈ టెర్రరిస్టుల చేతిలో అని మనకి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి అనమాట. సో ఈ రిసిన్ని క్యాస్టర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి డిరైవ్ చేస్తారు. సో ఈవెన్ స్మాల్ క్వాంటిటీస్లో కూడా ఇది ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇట్ షోస్ దాట్ ఈ చిన్న చిన్న వాటిని ఈజీగా ప్రొడక్షన్ చేసుకునే క్యాపబిలిటీ టెర్రరిస్టుల దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అనేవి కూడా అవసరం లేదు వీటిని తయారు చేసుకోవడానికి. ఈజీగా మనకి బయోలాజికల్ మెటీరియల్స్ ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటితోని ఈ టాక్సిన్స్ని ప్రిపేర్ చేసేస్తున్నారు. వై ఈజ్ దిస్ ఆల్ ద డేంజరస్ అని అంటే, సో ఫస్ట్ థింగ్ వీటిని క్రియేట్ చేయడానికి కాస్ట్ అనేది చాలా తక్కువ. ఓకే, లో కాస్ట్లో తయారైపోతాయి. అండ్ ఆల్సో వీటిని డిటెక్ట్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. అండ్ ఆల్సో వీటి వల్ల సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా చాలా హైగా ఉంటుంది. ఓకే, అండ్ పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రేస్ చేయడం కూడా చాలా చాలా డిఫికల్ట్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. మరియు వై డస్ ఇండియా స్పెసిఫికలీ నీడ్ స్ట్రాంగ్ బయోసెక్యూరిటీ? ఇండియా లాంటి కంట్రీస్కి బయోసెక్యూరిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని మనం చూసుకున్నట్టయితే, సో బయోసెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా ఫర్ సెవెరల్ రీజన్స్. ఏంటి ఆ రీజన్స్? ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే జియోగ్రాఫిక్ వల్నరబిలిటీ అనమాట. సో బేసికలీ మన దగ్గర లాంగ్ ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయి. ఓకే, ల్యాండ్ బార్డర్స్ ఆర్ వెరీ వెరీ హ్యూజ్ అండ్ క్రాస్ బార్డర్ మూవ్మెంట్ కూడా చాలా ఎక్కువ మోతాదులో జరుగుతూ ఉంటుంది. ఈకో సిస్టమ్స్ కూడా చాలా డైవర్స్గా ఉన్నాయి. కాబట్టి జాగ్రఫికలీ వీఆర్ వల్నరబుల్ కాబట్టి స్ట్రాంగ్ బయోసెక్యూరిటీ ఈజ్ నీడెడ్ ఫర్ ఇండియా. అండ్ ఎకలాజికల్ వల్నరబిలిటీ కూడా ఉంది ఇండియాకి. సో మనకు తెలుసు ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హై బయోడైవర్సిటీ. సో ట్రాపికల్ క్లైమేట్ ఏదైతే ఉంటుందో, సో ట్రాపికల్ క్లైమేట్ కూడా ప్యాథోజన్స్ స్ప్రెడ్ అవ్వడానికి క్విక్గా హెల్ప్ చేస్తూ ఉంటాయి, అంటే ఫేవర్ చేస్తూ ఉంటుంది ప్యాథోజన్స్ త్వరగా స్ప్రెడ్ అవ్వడానికి. సో ఎకలాజికల్ వల్నరబిలిటీ కూడా ఉంది కాబట్టి బయోసెక్యూరిటీ అనేది మనకి ఇంపార్టెంట్. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. సో అగ్రికల్చరల్ డిపెండెన్సీ ఈజ్ వెరీ వెరీ హ్యూజ్ ఇన్ ఇండియా. లార్జ్ పాపులేషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఫార్మింగ్, రైట్? సో క్రాప్ ఆర్ లైఫ్ స్టాక్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, సో
అవి ఫుడ్ షార్టేజెస్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి, ఫార్మర్స్ డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, ఎకనామిక్గా ఇన్స్టెబిలిటీ అనేది జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లార్జ్ పాపులేషన్ ఉండడం కూడా ఒక కర్స్ అనమాట విత్ రెస్పెక్ట్ టు బయోసెక్యూరిటీ. ఓకే, సో డిసీజ్ అనేవి చాలా త్వరగా స్ప్రెడ్ అవుతాయి, రైట్, హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ అండ్ లార్జ్ పాపులేషన్ డెన్సిటీ కూడా ఎక్కువ మన దగ్గర, అందుకే. అండ్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కూడా దే కెన్ గెట్ ఓవర్వెల్మ్డ్ బికాస్ ఆఫ్ దీస్ పర్టికులర్ న్యూ అటాక్స్ ఆర్ న్యూ ప్యాథోజన్స్ ఎక్సెట్రా. సో అందుకే ఇండియాకి ఇవన్నీ వల్నరబుల్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి ఇండియాకి బయోసెక్యూరిటీ అనేది అత్యంత అవసరం అనమాట. సో మరి ప్రస్తుతం మన దగ్గర ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా హూ కెన్ యాక్చువల్లీ ట్రీట్ అబౌట్ దిస్ బయోసెక్యూరిటీ అని అంటే దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఉంది. ఇది ఏం చేస్తుంది అని అంటే రీసెర్చ్ ల్యాబ్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, బయోటెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, అండ్ సేఫ్టీ రూల్స్ వీటన్నిట్లలో ఫాలో అవుతున్నారా లేదా అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇదే కాకుండా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్సిడిసి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనమాట. ఈ ఎన్సిడిసి ఏం చేస్తుంది అని అంటే డిసీజ్ అవుట్బ్రేక్స్ని డిటెక్ట్ చేస్తుంది, రైట్, అండ్ ఆల్సో ఎపిడెమిక్స్ వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యే రెస్పాన్స్ కోఆర్డినేషన్ని ఎన్షూర్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ వీ హ్యావ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. ఈ డైరీ సెక్టార్ లైఫ్ స్టాక్ డిసీజెస్ అన్నిటినీ ఈ పర్టికులర్ బాడీ చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఇట్ విల్ యాక్చువల్లీ మేనేజ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ప్లాన్స్కి సంబంధించి ప్లాన్స్ క్వారంటైన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో ఇదేం చేస్తుంది అని అంటే ప్లాన్స్ యొక్క ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని కంట్రోల్ చేయడం, ఫారెన్ పెస్ట్ అండ్ డిసీజెస్ ఇండియాకి అటాక్ కాకుండా, ఇండియాకి రీచ్ అవ్వకుండా ఉండే బాధ్యత ఈ పర్టికులర్ ప్లాంట్ క్వారంటైన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ చట్టాలు, డిఫరెంట్ బాడీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా కొన్ని లాస్ కూడా ఉన్నాయి స్పెసిఫిక్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. సో ఇదేం చేస్తుంది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్? సో హజార్డస్ మైక్రో ఆర్గానిజమ్స్ కానివ్వండి, జిఎంఓస్, ఓకే, జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్, వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది. ఇవే కాదు, మనము బయోసేఫ్టీ రూల్స్ని కూడా తీసుకొచ్చాం 2019లో, నాట్ 2019, ఐమ్ సారీ, 1989లో. సో ఈ బయోసేఫ్టీ రూల్స్ అనేవి జెనెటిక్ ఇంజనీరింగ్ని, ల్యాబ్ సేఫ్టీని సంబంధించిన రూల్స్ అన్నిటినీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. 2017లో వీటికి సంబంధించి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ని కూడా తీసుకొచ్చాం విత్ రెస్పెక్ట్ టు ఆర్డిఎన్ఏ రీసెర్చ్, ఓకే, బయో కంటామినెంట్ మెజర్స్కి సంబంధించి, ఓకే, మెజర్స్ తీసుకొచ్చాం, గైడ్ లైన్స్ని తీసుకొచ్చాం. WMD యాక్ట్ కూడా తీసుకొచ్చాం 2005లో, ఓకే, బయలాజికల్ వెపన్స్ ఎవరైనా యూజ్ చేస్తే క్రిమినలైజ్ చేయడం, ఓకే, డెలివరీ సిస్టమ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని క్రైమ్ కింద కన్సిడర్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకో చట్టం ఏంటి అని అంటే NDMA గైడ్ లైన్స్ ఉన్నాయి, ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన బయోలాజికల్ డిజాస్టర్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. సో ఈ గైడ్ లైన్స్లో డిటెక్ట్ చేయడంకి సంబంధించిన గైడ్ లైన్స్, రెస్పాన్స్ సిస్టమ్ ఎలా ఉండాలి, బయోలాజికల్ డిజాస్టర్స్ నుంచి ఎలా రికవర్ అవ్వాలి, వీటన్నిటికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఇలా మనకి బాడీస్కి సంబంధించి, చట్టాలకు సంబంధించి ఎన్నో బయోసేఫ్టీ మెజర్స్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. సో అండ్ ఆల్సో ఇంకొకటి నేషనల్ లెవెల్లో మనం చూసుకుంటే, ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మనం చూసుకుంటే, వీఆర్ ద మెంబర్ ఆఫ్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. ఆస్ట్రేలియా గ్రూప్లో భాగంగా ఉన్నాం, ఓకే. అండ్ ఆల్సో గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 66 అనమాట. అండ్ ఆల్సో ఇందులో పాజిటివ్స్ ఏం చెప్పారంటే ఇండియాకి సంబంధించి మన దగ్గర డిటెక్షన్ క్యాపబిలిటీ బాగుంది అని చెప్పారు. బట్ వీక్నెస్ ఏంటి అని అంటే, నెగిటివ్ పాయింట్ ఏంటి అని అంటే రెస్పాన్స్ కెపాసిటీ చాలా పూర్గా ఉందన్నమాట, ఓకే. సో దట్ ఈజ్ అ ప్రాబ్లం అని చెప్పేసి ఈ పర్టికులర్ GHSI రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మెజర్స్ ఆల్రెడీ మనం తీసుకున్నప్పటికీ కొన్ని గ్యాప్స్ అనేవి స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ అనమాట. ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి అని అంటే చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, మెనీ ఏజెన్సీస్ ఆర్ ఎగ్జిస్టింగ్. అండ్ ఆల్సో చాలా చట్టాలు కూడా నేను మీకు చెప్పాను, మెనీ లాస్ ఆర్ ఆల్సో దేర్, మెనీ గైడ్ లైన్స్ ఆర్ ఆల్సో దేర్, ఓకే. ఇవన్నీ ఉన్నప్పటికీ సో దెర్ ఈజ్ నో సింగిల్, ఓకే, యూనిఫైడ్ నేషనల్ బయోసేఫ్టీ ఫ్రేమ్వర్క్ అనేది ఆర్ బయోసెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అనేది లేదు. సో ఇలా ఒక్కొక్క పర్టికులర్ చట్టంలో ఒక్కొక్క పర్టికులర్ ఆస్పెక్ట్ని కవర్ చేసామే తప్పితే దీనికంటూ స్పెసిఫిక్ చట్టం ఆర్ స్పెసిఫిక్ బాడీ అనేది స్పెసిఫిక్గా లేదు. దానివల్ల ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఫ్రాగ్మెంటెడ్గా ఉంటాయి, కోఆర్డినేషన్ అనేది ఉండదు, ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ అనేది చాలా పూర్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి, కెపాసిటీలో గ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కూడా చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి మనకంటూ ఒక సింగిల్ యూనిఫైడ్ నేషనల్ బయోసెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి.
ఓకే, సో ఒకవేళ ఇలా బయోసెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వీక్గా ఉంటే ఏమవుతుంది, లాస్ ఆఫ్ లైఫ్ పెరుగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బయో ఇష్యూస్, రైట్? అండ్ ఆల్సో హెల్త్ కేర్ సిస్టమ్స్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది, ఎకనామిక్గా డిస్రప్షన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఓకే, అండ్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇంపాక్ట్ అనేది ఇట్ ఇస్ నాట్ లిమిటెడ్ టు 1 or 2 సెక్టార్స్, ఎంటైర్ సొసైటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఒక సింగిల్ నేషనల్ బయోసెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి. అండ్ ఆల్సో డిఫరెంట్ ఏరియాస్ లైక్ హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, సైన్స్, సెక్యూరిటీ ఏజెన్సీ వాటన్నిటినీ ఒక పర్టికులర్ మెకానిజం కింద కోఆర్డినేట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి, కెపాసిటీ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్కిల్ గ్యాప్స్ ఉన్నాయి, లీగల్ లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటన్నిటిని ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ అన్నిటినీ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆల్సో డిటెక్షన్ని, రెస్పాన్స్ని, ప్రిపేర్డ్నెస్ని వీటన్నిటిని స్ట్రెంగ్తెన్ అప్ చేసుకోవాలి. ఓకే, ఐ హోప్ ఒక కొత్త న్యూ పర్స్పెక్టివ్కి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్కషన్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ద ఉమెన్ విజిట్ ఈజ్ మోర్ దెన్ అ రొటీన్ డిప్లొమాటిక్ ట్రిప్ అని చెప్పేసి రాజీవ్ అగర్వాల్ గారు ఈజ్ అ సీనియర్ రీసెర్చ్ కన్సల్టెంట్ ఇన్ ది చింతన్ రీసెర్చ్ ఫౌండేషన్. సో he wrote this particular article, so let's try and understand what this particular author want to tell us, right? So Prime Minister Narendra Modi garu, he visited to Oman on December 17. Like he's going to visit to Oman on December 17 and it is not a routine diplomatic trip. ఎందుకు అంటున్నారు ఇలా అనంటే ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది ఈ పర్టికులర్ విజిట్ ఆఫ్ నరేంద్ర మోదీ అనేది ఎప్పుడు జరుగుతుంది, వెస్ట్ ఏషియాలో ఆల్రెడీ ఇన్స్టెబిలిటీ జరుగుతున్న బ్యాక్గ్రౌండ్లో, అండ్ ఆల్సో గాజా సీజ్ ఫైర్ అనేది ఇట్ ఈస్ లీడింగ్ టు సమ్ అన్సర్టెనిటీ, రైట్? సో అది జరుగుతున్న సమయంలో ఒమాన్కి వెళ్తున్నారు. అండ్ టారిఫ్ వార్స్ అనేవి జరుగుతున్నాయి, రైట్? అండ్ ఆల్సో ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. అండ్ న్యూ కనెక్టివిటీ కారిడార్స్ అనేవి వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఐమెక్. ఇవన్నీ జరుగుతున్న బ్యాక్గ్రౌండ్లో వెళ్తున్నారు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ రొటీన్ డిప్లొమాటిక్ ట్రిప్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ టైమింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ షోస్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ విజిట్. ఇండియా అండ్ ఒమాన్కి సంబంధించి హిస్టారికల్ రిలేషన్స్ మీరు చూసుకున్నట్టయితే 2025 ఏదైతే ఉంటుందో ఇట్ మార్క్స్ ద 70th ఇయర్ ఆఫ్ ది డిప్లొమాటిక్ రిలేషన్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం ఎప్పుడు విజిట్ చేశారు ఒమాన్కి అంటే 2018లో, అండ్ ద సెకండ్ విజిట్ ఇస్ నౌ ఇన్ 2025. ఓకే, అండ్ ఆల్సో మీరు చూసుకుంటే డిసెంబర్ 2023లో ద సుల్తాన్ ఆఫ్ ఒమాన్ ఎవరైతే ఉన్నారో సో ఇండియన్ విజిట్ చేయడం జరిగిందనమాట. సో దిస్ షోస్ దాట్ కంటిన్యూగా వి ట్రస్ట్ ఈచ్ అదర్ అండ్ హై లెవెల్ ఎంగేజ్మెంట్స్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి. అండ్ వై ఒమాన్ మ్యాటర్స్ టు ఇండియా, ఒమాన్ అనేది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అని మనం చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కన్సిస్టెంట్ సపోర్ట్, రైట్? సో వెస్ట్ ఏషియా అనేది ఇండియాకి సంబంధించి అన్ష్యూర్గా ఉన్నప్పుడు అండ్ చాలా కంట్రీస్ పాకిస్తాన్కి క్లోజ్ అవుతున్న సమయంలో ఇండియా అనేది ఎప్పుడైనా ఒమాన్తో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. అండ్ ఆల్సో మనం ఎప్పుడూ మన డిప్లొమాటిక్ డోర్స్ని ఒమాన్కి ఓపెన్లోనే పెట్టాము. సో దాట్స్ వై ఒమాన్ మ్యాటర్స్ టు అస్. అండ్ ఆల్సో వెస్ట్ ఏషియాలో ఒమాన్ అనేది ఇట్ ఈస్ ద రేర్ స్టేబుల్ పార్ట్నర్ ఆర్ అ స్టేబుల్ యాక్టర్ అని చెప్పొచ్చు. వెస్ట్ ఏషియాలో ఎన్ని క్రైసిస్ వచ్చినా ఒమాన్ అనేది ఇట్ రిమైన్డ్ స్టేబుల్, ఇట్ రిమైన్డ్ మోడరేటెడ్. ఓకే, మోడరేట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఇండియాతో మెయింటైన్ చేస్తూనే ఉంది అండ్ ఆల్వేస్ మీడియేట్ చేస్తూనే ఉంది. న్యూట్రల్గా ఉండే ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పొచ్చు ఒమాన్. అండ్ ఆల్సో కాన్ఫ్లిక్ట్స్ ఉన్న సమయాల్లో కూడా ఇట్ విల్ నాట్ టేక్ ఎనీ సైడ్స్ అనమాట. సో ఎప్పుడైనా ఒక బ్రిడ్జ్ లాగా ఒక మీడియేటర్ లాగా ఒమాన్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఒక స్టేబుల్ పార్ట్నర్ అనేది మనం చెప్పొచ్చు ఒమాన్ని. ఓకే, కాబట్టి ఒమాన్ మీద మనం రిలై అవ్వచ్చు, ఒక ప్రిడిక్టబుల్ పార్ట్నర్గా కూడా మనం చూస్ చేసుకోవచ్చు. దట్స్ వై ఒమాన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఒమాన్ అనే ఈ దేశం ఏదైతే ఉంటుందో ఇండియా అండ్ వెస్ట్ ఏషియా పాలసీలో ఇట్ ప్లేడ్ అ కీ పిల్లర్ అని చెప్పొచ్చు అనమాట. ఇండియా అండ్ ఒమాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని 2008లో మనం సైన్ చేసుకోవడం జరిగింది ఒమాన్తో. అండ్ ఆల్సో ఒమాన్ వాజ్ ఇన్వైటెడ్ యాజ్ అ గెస్ట్ కంట్రీ డ్యూరింగ్ ద ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ. G20 ప్రెసిడెన్సీ టైంలో 2023లో మనం హోస్ట్ చేసినప్పుడు ఒమాన్ని గెస్ట్ కంట్రీ లాగా కూడా మనం పిలిచామన్నమాట. ఓకే, అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అ కోర్ పిల్లర్ ఆఫ్ బోత్ ద కంట్రీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సైన్డ్ అన్ MOU మిలిటరీ కోఆపరేషన్కి సంబంధించి 2005లో విత్ ఒమాన్.
అండ్ యునిక్ ఫీచర్స్ చూసుకుంటే ఒమాన్ ఇస్ ద ఫస్ట్ గల్ఫ్ కంట్రీ వేర్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అన్నీ కూడా జాయింట్ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేసుకుంటున్నాయి ఒమాన్తో. నేవల్ కోఆపరేషన్ చూసుకున్నట్టయితే ఇండియన్ నేవీ షిప్ అనేది గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో డిప్లాయ్ చేశాం 2012 to 2013 మధ్యల నుంచే. అండ్ యాంటీ పైరసీ ఆపరేషన్స్ని కూడా కండక్ట్ చేస్తున్నారు మన వాళ్ళు అక్కడ. అండ్ ఒమాన్ అనేది మనకి ఓవర్ ఫ్లైట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ట్రాన్సిట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, రైట్. అండ్ ఆల్సో ఒమాన్ హోల్డ్స్ అ పోర్ట్ విచ్ ఇస్ నోన్ యాజ్ దుక్కం పోర్ట్. సో దీనికి సంబంధించి మనము ఒమాన్తో లాజిస్టిక్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాం 2018లో. అండ్ ఆల్సో ఒమాన్ అనేది ఇండియన్ నేవీకి దాని యొక్క బేసింగ్ ఫెసిలిటీస్ని, ఆపరేషనల్ టర్న్ అరౌండ్ని అండ్ లాజిస్టిక్ సపోర్ట్ని అందిస్తుంది అనమాట. అండ్ వై దుక్కం మ్యాటర్స్ టు అస్ అని అంటే ఇది ఆల్మోస్ట్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి దగ్గరలో ఉంటుంది, అరేబియన్ సీకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ పోర్ట్ అనేది, ఈ పోర్ట్ యొక్క యాక్సెస్ మనకు వస్తే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఇండియా ఇన్ మానిటరింగ్ ద చైనీస్ నేవల్ యాక్టివిటీ. ఇండియన్ ఓషన్ సెక్యూరిటీని మనం స్ట్రెంథెన్ చేసుకోవడానికి కూడా దుక్కం పోర్ట్ యాక్సెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇదే కాకుండా డిఫెన్స్ ఎక్విప్మెంట్లో కూడా బోత్ ద కంట్రీస్ కోఆపరేటెడ్ విత్ ఈచ్ అదర్. సో ఒమాన్ అనేది ఇట్స్ ద ఫస్ట్ గల్ఫ్ కంట్రీ టు బై ఇన్సాస్ రైఫిల్స్ అనమాట 2010లో ఇండియా నుంచి. అండ్ ఆల్సో ప్రస్తుతం పాసిబిలిటీస్ ఏమున్నాయంటే ఈ పర్టికులర్ విజిట్లో తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని కొనే అవకాశాలు ఉంటాయి, రేడర్ సిస్టమ్ని, జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్ని, నేవల్ ప్యాట్రోల్ వెసల్స్ని, అండ్ ఆల్సో జాయింట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని పుష్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫెన్స్. మరి కమింగ్ టు ఎకనామిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ మనం చూసుకున్నట్టయితే బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఆల్మోస్ట్ రీచ్డ్ $10 billion బిట్వీన్ బోత్ ద కంట్రీస్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2024-2025. ట్రేడ్ వాల్యూమ్ మోడెస్ట్గా ఉన్నప్పటికీ ఇట్ ఈస్ గ్రోయింగ్ అనమాట పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. అండ్ ఒమాన్ యొక్క FDI అనేది ఎంత ఉంది ఇండియాలో అని అంటే 2000 నుంచి 2025 మధ్యలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒమాన్స్ FDI ఇంటూ ఇండియా ఇస్ $605 million, రైట్. అండ్ ఆల్సో ఇదే కాకుండా ఒమాన్ ఇండియా జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని కూడా తీసుకొచ్చాం. సో దిస్ ఈజ్ లైక్ 50-50 జాయింట్ వెంచర్ అనమాట. ఒకవైపు ఇండియా నుంచి SBI, ఇంకోవైపు ఒమాన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రెండు కలిపి తీసుకొచ్చిన ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇది. సో దీంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది సోఫార్ అంటే $600 million. ఓకే. దీంట్లో థర్డ్ ట్రాంచేని అనౌన్స్ చేశారు 2023లో. అండ్ ఆల్సో ఇదే కాదు, ఫిన్టెక్ అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోఆపరేషన్ కూడా రెండు కంట్రీస్ మధ్యలో జరుగుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ కానివ్వండి అండ్ NPCI మన NPCI అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ ఇవి రెండు MOUని సైన్ చేసుకున్నాయి బ్యాక్ ఇన్ 2022లో. సో దీని ద్వారా పేమెంట్ సిస్టమ్స్ని లింక్ చేసుకున్నాము. అండ్ ఆల్సో రూపే డెబిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒమాన్లో మనం లాంచ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇట్ మీన్స్ ఇండియా ఇస్ హ్యావింగ్ అ గ్లోబల్ పుష్ ఫర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఇదే కాదు, ఒమాన్తో మనము కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ యొక్క అవుట్కమ్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. వీఆర్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ ఇట్. ఓకే. సో సెకండ్ వెస్ట్ ఏషియన్ కంట్రీ అవుతుంది ఒకవేళ ఈ పర్టికులర్ మనము CEPA సైన్ చేసుకుంటే ఆఫ్టర్ UAE. వై CEPA మ్యాటర్స్ అని అంటే, సో మన ట్రేడ్ పార్ట్నర్స్ని మనం డైవర్సిఫై చేసుకుంటున్నాం కాబట్టి US టారిఫ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం డైవర్సిఫికేషన్ చేసుకునే సమయంలో ఈ పర్టికులర్ థింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఆల్సో IMEC కూడా మనం అనౌన్స్ చేసాం, రైట్. సో ఈ IMECని G20 ఢిల్లీ సమ్మిట్లో మనము 2023లో అనౌన్స్ చేసాం. అండ్ ఒమాన్ అనే కంట్రీ IMEC కారిడార్లో చాలా మంచి రోల్ని ప్లే చేయగలుగుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ మెరిటైమ్ లొకేషన్ అండ్ స్టెబిలిటీ ఉండడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇవే కాకుండా ఎకనామీయే కాకుండా ఎనర్జీ సెక్టార్లో కూడా బోత్ ద కంట్రీస్ ఆర్ కోఆపరేటింగ్ విత్ ఈచ్ అదర్ అని చెప్పొచ్చు, రైట్. ఎనర్జీ కోఆపరేషన్ మనం చూసుకుంటే ప్రస్తుతం ఆయిల్ అండ్ గ్యాస్ కోఆపరేషన్ అనేది ఉంది. ఎమర్జింగ్ అంటే ఫ్యూచర్లో మనం గ్రీన్ హైడ్రోజన్ మీద, రెన్యూబుల్ ఎనర్జీ మీద, క్రిటికల్ మినరల్స్ మీద అండ్ పెట్రోలియం రిజర్వ్స్ మీద కూడా సో కోఆపరేట్ చేసే అవకాశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. స్పేస్ లెవెల్లో కోఆపరేషన్ చూసుకుంటే స్పేస్ కోఆపరేషన్ అగ్రిమెంట్ని మనము 2018లో సైన్ చేసుకున్నాం. బట్ రేపు విజిట్ తర్వాత శాటిలైట్ అండ్ స్పేస్ టెక్ కొలాబరేషన్లో కూడా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ కౌంటర్ టెర్రరిజం అండ్ మెరిటైమ్ సెక్యూరిటీ చూసుకున్నట్టయితే బిట్వీన్ బోత్ ద కంట్రీస్ వీటిలో కూడా మనం మన రోల్ని ఎన్హాన్స్ చేసుకున్నాం. యాంటీ పైరసీ ఆపరేషన్స్ చేస్తున్నారు మన నేవీ వాళ్ళు అక్కడ.
ఓకే, ఇండియన్ ఓషన్ రీజన్ స్టెబిలిటీ కోసం ఈ కౌంటర్ టెర్రరిజం మెజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కోఆపరేషన్ అనేది కూడా వీఆర్ డూయింగ్ ఇట్. సో ఐఐటి క్యాంపసెస్ని అక్కడ లాంచ్ చేయడం, ఐఐఎం క్యాంపసెస్ని ఒమాన్లో లాంచ్ చేయడం. ఓకే, సో లాంటి మెజర్స్ అండ్ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి, ఫ్యూచర్లో జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఇవి. సో దీనివల్ల పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, నాలెడ్జ్ డిప్లొమసీ అనేది వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ సో పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ విజిట్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు విల్ బి అ స్ట్రాటజికలీ సిగ్నిఫికెంట్ వన్ ఇన్ అన్ ఓవరాల్ వే. ఇండియా యొక్క ఓల్డెస్ట్ గల్ఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మనకు ఒమాన్ నిల్చుంటుంది. కాబట్టి ఎకనామిక్ ఫుట్ ప్రింట్లో, డిఫెన్స్లో, డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్లో, వీటన్నిట్లలో మన రోల్ని ఎన్హాన్స్ చేయడానికి ఒమాన్ విల్ ప్లే అ వెరీ గ్రేటర్ రోల్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, రీస్టోరింగ్ ద మెనాస్ ఆఫ్ అన్ఫెటర్డ్ డిస్క్రిషన్ అని చెప్పేసి ఈ పర్టికులర్ ఆర్టికల్ని రాయడం జరిగింది. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ అనేది 2 సుప్రీంకోర్ట్ డెవలప్మెంట్స్ ఏవైతే 2025లో జరిగాయో వాటి గురించి మాట్లాడుతున్నారు. బోత్ దిస్ సుప్రీంకోర్ట్ డెవలప్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు గవర్నర్స్ పవర్ టు అసెంట్ ద స్టేట్ బిల్స్ అండర్ ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201. సో మనకు కాంటెక్స్ట్ అర్థమైపోయింది కదా. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్. ఇక్కడ ఆథర్ ఏం ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారంటే, సుప్రీంకోర్ట్ మనకు తెలుసు ఎర్లియర్ ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది బై సెట్టింగ్ అ టైమ్ లైన్, 3 month టైమ్ లైన్ సెట్ చేసి ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. లేటర్ దీన్ని రివైజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దీని ద్వారా ప్రొటెక్షన్స్ అనేవి లూజన్ అవుతున్నాయి, క్వైట్గా వీకెన్ అయ్యాయి అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. సో ద కన్సర్న్ ఈజ్ దాట్ గవర్నర్కి ఇప్పుడు మళ్ళీ ఎక్సెసివ్ అండ్ అన్చెక్డ్ డిస్క్రిషన్ అనేది వస్తుంది, రైట్? సో బేసికలీ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ది అన్ఎలెక్టెడ్ కాన్స్టిట్యూషనల్ హెడ్స్. సో రిమెంబర్, వీళ్ళని మనం ఎలెక్ట్ చేయము, ప్రెసిడెంట్ చూసెస్ దెమ్, రైట్, అపాయింట్స్ దెమ్. సో స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఎలెక్టెడ్ బాడీస్, రైట్? వన్ సైడ్ గవర్నర్ ఇస్ అన్ ఎలెక్టెడ్ బాడీ, స్టేట్ లెజిస్లేచర్స్ ఆర్ ఎలెక్టెడ్ బాడీస్. సో ఇన్ రీసెంట్ ఇయర్స్ ఏమైంది, ఎస్పెషలీ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్లో గవర్నర్స్కి సంబంధించి అసెంట్ యొక్క డీలేస్ జరుగుతున్నాయి బిల్స్కి సంబంధించి. ఓకే, సమ్టైమ్స్ గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేయడమో లేకపోతే అప్రూవ్ కూడా చేయకుండా పాకెట్ వీటోని యూజ్ చేసుకోవడమో, అండ్ ఆల్సో ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైంకి పెండింగ్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు గవర్నర్స్. దీనివల్ల ఇట్ ఈస్ లీడింగ్ టు పాలసీ పారాలిసిస్, లెజిస్లేటివ్ ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది. అండ్ ఆల్సో సెంటర్ అనేది ఇండైరెక్ట్గా స్టేట్స్ని కంట్రోల్ చేసే అవకాశాలు అనేవి పెరిగిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 201లో భాగంగా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కి పంపించినప్పుడు ఒక బిల్ని, అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ లీడ్ టు ద సెంటర్ హ్యావింగ్ అ పవర్ ఆన్ ద స్టేట్ లిస్ట్, రైట్? సో ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఎదురవుతున్నాయి. కాబట్టి ఏప్రిల్ నెలలో ఏమైంది, ఏప్రిల్ 2025లో స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్ట్ ఏం అడ్రస్ చేసింది, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ద సుప్రీంకోర్ట్ వాంటెడ్ టు అడ్రస్ ఎట్ దట్ టైమ్. సో బేసికలీ చాలా బిల్స్ని గవర్నర్ డీలే చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్ట్కి వెళ్ళినప్పుడు, సో సుప్రీంకోర్ట్ నీడ్ టు డిసైడ్ వెదర్ ఆర్టికల్ 200లో సో స్పెసిఫిక్ టైం లిమిట్ ఉందా ఇంప్లిసిట్గా అని చెప్పేసి డిస్కస్ చేయాలి. అప్పుడు సుప్రీంకోర్ట్ ఏం చేసింది, ఒక క్లియర్ టైం లైన్ని సెట్ చేసింది ఫర్ ది గవర్నర్ టు యాక్ట్ ఆన్ ద బిల్స్. సో గవర్నర్స్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైంకి ఒక పర్టికులర్ బిల్ మీద కూర్చోకూడదు. సో టైమ్ లైన్స్ అనేవి ఓకే వైలేట్ అయిపోతున్నాయి. ఒకవేళ ఇఫ్ టైమ్ లైన్స్ ఆర్ వైలేటెడ్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్ కోర్ట్స్ అనేవి ఇంటర్వ్యూన్ అవ్వచ్చు అని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. అంటే అప్పుడు డీమ్డ్ అసెంట్ అనే ఒక ఆస్పెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఒకవేళ గవర్నర్ అన్రీజనబుల్గా డీలేస్ చేస్తూ ఉంటే కోర్ట్ అనేది ఇట్ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ అసెంట్. కోర్ట్ అనేది అది ఆల్రెడీ అసెంట్ ఇచ్చినట్టు కన్ఫర్మ్ చేసినట్టు అవుతుంది. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ డీమ్డ్ అసెట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వై దిస్ పర్టికులర్ ఎర్లియర్ జడ్జ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అంటే, సో ఇట్ ప్రొటెక్టెడ్ ద లెజిస్లేటివ్ సుప్రీమసీ. ఆల్రెడీ చెప్పాను, లెజిస్లేచర్ ఇస్ అన్ ఎలెక్టెడ్ బాడీ. సో అన్ఎలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్ బాడీస్తో కంపేర్ చేస్తే అకార్డింగ్ టు ద డెమోక్రటిక్ మ్యాండేట్ ఎలెక్టెడ్ వన్స్కి దే హ్యావ్ టు హ్యావ్ అ మోర్ పవర్, రైట్? అండ్ ఆల్సో ఇక్కడ ఫెడరలిజం అనే ఆస్పెక్ట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతున్నాం. ఓకే, సో బేసికలీ రాజ్భవన్ అనేది వీటో పాయింట్గా మారకుండా మనం ఆపుతున్నాం అనమాట, రైట్? బట్ వై అపోజిషన్ రూల్డ్ స్టేట్ వెల్కమ్డ్ దిస్ జడ్జ్మెంట్ అంటే డెఫినెట్లీ వాళ్ళ బిల్స్ అనేవి పాస్ అవ్వట్లేదు, డీలేస్ అవుతున్నాయి. వాళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ జడ్జ్మెంట్ వాళ్ళకి ఫేవర్గా వచ్చింది కాబట్టి అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ హ్యావ్ వెల్కమ్డ్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్స్ అనమాట. ఓకే, డిస్క్రిషనరీ పవర్ మిస్యూజేజ్ని ఈ ఎర్లియర్ జడ్జ్మెంట్ అనేది ఆపింది. ఎలక్టెడ్కి అన్ఎలెక్టెడ్ అథారిటీస్కి బ్యాలెన్స్ అనేది రీస్టోర్ అయింది ఈ పర్టికులర్ ఎర్లియర్ జడ్జ్మెంట్లో. ఓకే,
ప్రొసీజరల్ లింబో లేకుండా, పాలసీ స్టాగ్నేషన్ లేకుండా ఈ పర్టికులర్ బిల్ అనేది ఆపింది. బట్ వాట్ చేంజ్డ్ నెక్స్ట్ అంటే, నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో భాగంగా ఆర్టికల్ 143ని యూజ్ చేసుకొని ప్రెసిడెంట్ సెట్ ఆఫ్ 14 క్వశ్చన్స్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ముందు పెట్టింది. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ దిస్ గవర్నర్కి సంబంధించి టైమ్ లైన్స్ లేవు కదా కాన్స్టిట్యూషన్లో, మరి టైమ్ లైన్స్ని సెట్ చేసే అథారిటీ జ్యుడిషియరీకి ఉంటుందా నిజంగానే అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో మనకు తెలుసు ఆర్టికల్ 143 ఇస్ జస్ట్ అన్ అడ్వైజరీ ఇన్ నేచర్. సుప్రీంకోర్టు కావాలంటే ఒపీనియన్ ఇవ్వచ్చు, ఎస్పెషలీ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్కి సుప్రీంకోర్టు కావాలంటే అడ్వైజ్ ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చిన ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అనమాట, బట్ ఇట్ విల్ హ్యావ్ అ హ్యూజ్ పర్స్యూసివ్ అథారిటీ. సో బేసికలీ ఈ 143లో భాగంగా వెన్ దే కాన్స్టిట్యూటెడ్ బెంచ్, అప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ చేశారు అని అంటే, జ్యుడిషియల్ ఇంపోజ్డ్ టైమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో వీటికి టెక్స్చువల్ బేసిస్ అనేది లేదు. సో డీమ్డ్ అసెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ స్కీమ్ని అగేన్స్ట్గా వెళ్తుంది. దిస్ ఇస్ అగేన్స్ట్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో కాబట్టి గవర్నర్ డిస్క్రిషన్కి ఒక ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. సో ఇట్ కెన్ అకామడేట్ డీలేస్ ఇన్ అసెంటింగ్ టు ద బిల్స్ అని చెప్పేసి ఏప్రిల్లో ఇచ్చిన జడ్జిమెంట్ని డైల్యూట్ చేసి పడేశారనమాట. రైట్. సో దీనివల్ల ఒక పొలిటికల్ కాంట్రాడిక్షన్ అనేది ఏర్పడింది. సో ఫార్మర్ CGI ఎవరైతే ఉన్నారో దే సెడ్ దట్ అడ్వైజరీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ నాట్ ఓవర్ రూల్ ది జడ్జ్మెంట్స్. ఫార్మర్ అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఇచ్చిన జడ్జిమెంట్స్లో ఏమన్నారు అని అంటే, సో అడ్వైజరీ ఒపీనియన్ ఆర్టికల్ 143లో ఇచ్చిన అడ్వైజెస్ ఏవైతే సుప్రీంకోర్టువి ఉన్నాయో, సో దిస్ షుడ్ నాట్ ఓవర్ రైట్ ద ప్రీవియస్ జడ్జ్మెంట్. అంటే సో ప్రాక్టికల్గా మనం చూసుకుంటే ఏప్రిల్లో ఇచ్చిన జడ్జిమెంట్ని, అడ్వైజరీ ఒపీనియన్లో ఇచ్చిన జడ్జిమెంట్ని మనం రిప్లేస్ చేయలేము. బట్ రియాలిటీ ఏంటి అని అంటే, ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతే 143 కింద మనం కాన్స్టిట్యూట్ చేసుకున్నామో అది ఏం చెప్పింది అని అంటే, సో ఆన్ అ పొలిటికలీ సెన్సిటివ్ ఇష్యూ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఫ్యూచర్ కోర్ట్స్ ఆల్సో. సో బేసికలీ ఇలాంటి కేసెస్లో ఖచ్చితంగా యూ నీడ్ టు కన్సిడర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నలిఫైయింగ్ ద ప్రీవియస్ జడ్జ్మెంట్స్. సో ఇన్ ప్రాక్టీస్ ఏప్రిల్ యొక్క సేఫ్ గార్డ్స్ అనేవి ఇక్కడ వీక్గా మారడం జరిగిందనమాట. సో గవర్నర్ హ్యాస్ గెయిన్డ్ దట్ రూమ్ అగైన్ టు డీలేస్. ఓకే. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది కాన్స్టిట్యూషనల్ ఐడియా ఆఫ్ దిస్ ఆర్టికల్ 200 మనం చూసుకున్నట్టయితే, ఆర్టికల్ 200 అనేది ఇట్ క్రియేట్స్ అ డైలాగ్ బిట్వీన్ ద గవర్నర్ అండ్ ద లెజిస్లేచర్. సో దీంట్లో భాగంగా దే కెన్ గవర్నర్ దగ్గరికి బిల్ వచ్చినప్పుడు హీ కెన్ రిటర్న్ ద బిల్, హీ కెన్ జస్ట్ సెండ్ ద మెసేజెస్, రీకన్సిడరేషన్కి పంపించవచ్చు, ఆర్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైంకి అతని చేతిలోనే పెట్టుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డైలాగ్స్ బిట్వీన్ ద గవర్నర్ అండ్ లెజిస్లేచర్స్ అని చెప్పొచ్చు. ఆథర్ యొక్క క్రిటిసిజం ఏంటి అని అంటే, డయలాగ్లో ఎప్పుడైనా 2 యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉండాలి. సైలెన్స్ విల్ నాట్ బీ ట్రీటెడ్ యాజ్ అ డైలాగ్. సైలెంట్గా ఉండడం, డెలిబరేట్గా మిస్యూజ్ చేసుకోవడం అనేది డైలాగ్ కాదు. ఇట్స్ అ మోనోలాగ్ అండ్ మొనాటనస్ యాక్షన్. రైట్. అండ్ గవర్నర్స్ టర్న్ డైలాగ్ని ఆ గవర్నర్స్ ఎలా మార్చేసుకున్నారు అని అంటే, అబ్స్ట్రక్షన్ లాగా, అథారిటేరియన్ రెజీమ్ లాగా, ఆర్ డీలే టాక్టిక్స్ లాగా యూజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. బట్ ఈ డైలాగ్ని ఏప్రిల్లో ఇచ్చిన జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో అది స్ట్రెంథెన్ చేసింది. కోర్ట్స్ అనేవి డీమ్డ్ అసెంట్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఓకే. సైలెన్స్ అనేది బియాండ్ ఒక స్పెసిఫిక్ టైంలో ఉండకూడదు. ఇవన్నీ ఏం చేశాయనంటే ఈ పర్టికులర్ డైలాగ్ ప్రాసెస్ని స్ట్రెంథెన్ చేశాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ మళ్ళీ దీన్ని నలిఫై చేయడం జరిగిందనమాట. ఓకే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నా. అంటే ప్రీవియస్ ఇచ్చిన జడ్జిమెంట్ని, ప్రస్తుతం ఇచ్చిన జడ్జిమెంట్ని కంపేర్ చేస్తూ చెప్పారు. ఓకే. సో దట్స్ వేర్ ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ డిస్కషన్ అనేది రైజ్ అయింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, న్యూ జాబ్ గ్యారంటీ ప్లాన్ టు బీ సప్లై డ్రివెన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ ద బిగ్ చేంజ్? అసలు దేని గురించి మాట్లాడుతున్నారంటే, ఎంజీ నరేగా 2005కి సంబంధించిన చట్టం గురించి మాట్లాడుతున్నారు. సో ఎంజీ నరేగాని రీప్లేస్ చేస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బిల్ని తీసుకొస్తున్నారు. సో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బిల్. ఓకే. దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది ఇన్ ప్లేస్ ఆఫ్ ఎంజీ నరేగా. సో ఇట్ విల్ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. ఓకే. ఇది ఒక చిన్న మైనర్ అమెండ్మెంట్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ కంప్లీట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎంజీ నరేగా. కోర్ షిఫ్ట్ ఏంటి అని అంటే, ఓల్డ్ సిస్టంలో మనం చూసుకున్నట్టయితే, ఎంజీ నరేగాలో మనం చూసుకున్నట్టయితే, రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ డిమాండ్ ఫర్ ద వర్క్
రైట్. గవర్నమెంట్ కూడా లీగలీ బౌండ్ టు గివ్ దట్ పర్టికులర్ వర్క్ ఫర్ దెమ్, రైట్. ఒకవేళ డిమాండ్ అనేది రైజ్ అయినప్పుడు బడ్జెట్ కూడా ఇంక్రీజ్ చేయాలని ఉండే. అండ్ ఆల్సో ఇట్స్ అ రైట్స్ బేస్డ్ స్కీమ్. బట్ కొత్త బిల్ ఏంటి అని అంటే న్యూ సిస్టంలో మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అ సప్లై డ్రివెన్ స్కీమ్ అనమాట. సెంటర్ విల్ డిసైడ్ హౌ మచ్ మనీ విల్ బీ స్పెండ్. అసలు ఎంత స్పెండ్ చేయాలని సెంటర్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎలాంటి వర్క్ని ప్రొవైడ్ చేయాలనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అండ్ బడ్జెట్ అనేది ఇక్కడ సో ఫిక్స్డ్ అనమాట. ఓకే. అండ్ ఇట్ ఈస్ క్యాప్డ్ ఎట్ వన్ పర్టికులర్ ప్లేస్, రైట్. సో హౌ విల్ బి ఫండింగ్ డిసైడెడ్ అని అంటే యూనియన్ గవర్నమెంట్ అనేది ఇట్ విల్ ఫిక్స్ ద టోటల్ బడ్జెట్. స్టేట్ వైజ్ ఎంత అలొకేట్ చేయాలనేది ఫిక్స్ చేస్తుంది. అండ్ అలొకేషన్ కూడా ఆబ్జెక్టివ్ పారామీటర్స్ బేస్డ్ మీద ఉంటాయన్నమాట. కానీ ఈ పారామీటర్స్ ఏంటో ఇందులో స్పెసిఫై అయితే చేయలేదన్నమాట. సో వేర్ విల్ ఎంప్లాయ్మెంట్ బీ ప్రొవైడెడ్ అండర్ ఎంజీ నరేగా. బేసికలీ అంటే ఓల్డ్ బిల్లో మనకి బేసికలీ ఎనీ రూరల్ ఏరియాలో ఎలాంటి రూరల్ ఏరియా అయినా సరే అక్కడ వర్కర్ డిమాండ్ చేసినప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేసేవారు. కానీ కొత్త బిల్ ఏంటి అని అంటే కొన్ని స్పెసిఫిక్ రూరల్ ఏరియాస్లో మాత్రమే జాబ్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఎంప్లాయ్మెంట్ ఓన్లీ అవైలబుల్ ఇన్ దోస్ నోటిఫైడ్ ఏరియాస్ ఓన్లీ, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే గ్యారంటీడ్ వర్క్ డేస్. ఇంతకుముందు ఓల్డ్ సిస్టంలో 100 days ఉండేది, దాన్ని కాస్త 125 daysకి పెంచడం జరిగిందనమాట. అంటే మోర్ వర్క్ డేస్ ఉన్నంత మాత్రాన మోర్ యాక్సెస్ ఇస్తున్నట్టు కాదు. బడ్జెట్ని ఇక్కడ క్యాప్ చేసేసారు, కవరేజ్ని రెస్ట్రిక్ట్ చేసేసారు, సెంటర్కి ఎక్కువ కంట్రోల్ ఇచ్చారు. దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లం. అండ్ ఆల్సో అండర్ ఎంజీ నరేగా, సో ఇంతకుముందు ఎంజీ నరేగా ఓల్డ్ సిస్టంలో 100% ఆఫ్ లేబర్ వేజెస్ అండ్ 75% ఆఫ్ మెటీరియల్ కాస్ట్ అనేవి సెంటర్ బేర్ చేసేది. అండ్ ఆల్సో ఎఫెక్టివ్ కాస్ట్ షేరింగ్ మనం చూసుకుంటే 90% సెంటర్ ఉండేది, 10% స్టేట్స్ బేర్ చేసేవన్నమాట ఓల్డ్ సిస్టంలో. లేబర్ వేజెస్ ఏమో 100% సెంటరే ఇచ్చేది. మెటీరియల్ కాస్ట్లకేమో 75% మెటీరియల్ కాస్ట్ సెంటర్ బేర్ చేసేది అనమాట. బట్ కొత్త చట్టంలో భాగంగా సో హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, వీటిలో 90:10 ఉంటే మిగతా స్టేట్స్కి 60:40. అంటే స్టేట్స్ యొక్క బర్డెన్ పెరిగిందనమాట ఇప్పుడు. ఓకే. సో 10% కాస్త 40%కి పెరిగిపోయింది. వై దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ అని అంటే ఆల్రెడీ చాలా స్టేట్స్ ఫిజికల్ స్ట్రెస్ని బేర్ చేస్తూ ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి స్టేట్స్కి. సో ఎక్కువ షేర్ ఇవ్వడం వల్ల డిలేస్ అనేవి పెరిగిపోతాయి పేమెంట్స్లో. నోటిఫైడ్ ఏరియాస్లో మాత్రమే ఉండడం ఒక ప్రాబ్లం. అండ్ ఆల్సో ఇంప్లిమెంటేషన్ యొక్క రోల్ అనేది, క్యాపబిలిటీ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో సెంటర్కి ఏమో కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, బర్డెన్ ఏమో స్టేట్స్ మీద పడుతుంది అనమాట. సో ఏ ఏరియా నోటిఫైడ్ ఏరియాస్ కిందకి వస్తాయి, స్టేట్ వైజ్ ఎంత అలొకేట్ చేయాలి, వీటన్నిటిని సెంటరే డిసైడ్ చేస్తుంది. టైమింగ్ని కూడా అదే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి సెంటర్కి ఎక్కువ పవర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకే. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఓవర్ హియర్ ఇస్ ఈ స్కీమ్ని పీక్ సీజన్స్లో పాజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఈజ్ ఆర్గ్యూయింగ్ దాట్ పాసింగ్ హెల్ప్స్ మేక్ లేబర్ అవైలబుల్ ఫర్ ది అగ్రికల్చర్. సో ఈ స్కీమ్స్ని పీక్ సీజన్స్లో పాజ్ చేయడం వల్ల ఈ లేబర్ అంతా అగ్రికల్చర్లో వర్క్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. అగ్రికల్చర్ అనేది సీజనల్ అండ్ అన్సర్టెన్ కాబట్టి పీక్ సీజన్స్లో ఎంజీ నరేగాని ఆపేస్తాం, అప్పుడు వీళ్ళంతా అగ్రికల్చర్కి షిఫ్ట్ అవుతారు, లేబరర్స్ కూడా ఉంటారు అగ్రికల్చర్కి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఎర్లియర్ ఎంజీ నరేగాలో టెక్నాలజీ టూల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు త్రూ సమ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. అలాగే ఇప్పుడు కొత్త చట్టంలో మనకు ఆ టెక్నాలజీ రూల్స్ని పెట్టడం జరిగిందనమాట. మొబైల్ యాప్ బేస్డ్ అటెండెన్స్ గురించి, ఆధార్ బేస్డ్ పేమెంట్స్ గురించి, జియో ట్యాగింగ్ గురించి, వీటన్నిటి గురించి న్యూ సిస్టంలో పెట్టారనమాట. సో గవర్నమెంట్ ఏం జస్టిఫికేషన్ ఇచ్చింది ఎంజీ నరేగాలో ఈ రిఫార్మ్స్ తీసుకురావడానికి అని అంటే రూరల్ ఇండియా అనేది సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ని గురైంది. కాబట్టి గవర్నమెంట్ ఏం బిలీవ్ చేస్తుంది అని అంటే ఓల్డ్ లా అనేది సో ప్రస్తుతం ఉన్న రియాలిటీస్ని మీట్ అవ్వదు, కొత్త చట్టం అనేది ఇట్ యాక్చువల్లీ మ్యాచెస్ విత్ ది ఐడియా ఆఫ్ వికసిత్ భారత్ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుందనమాట. బట్ కొంతమంది దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఎంజీ నరేగా అనేది ఇట్స్ డిమాండ్ లెడ్ స్కీమ్, రైట్స్ బేస్డ్ స్కీమ్. బట్ వాటన్నిటిని మార్చేస్తున్నారు, బెనిఫిషరీస్ కూడా తగ్గిపోతారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫినాన్షియల్ బర్డెన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రస్తుతం వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండర్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ ఫెడరలిజం ఆస్పెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి, కన్సర్న్స్ అనేవి కూడా ఉన్నాయి. బడ్జెట్ అనేది క్యాప్ పెట్టడం, కొన్ని ఏరియాస్లోనే ఈ డిమాండ్ జాబ్స్ ఇవ్వడం, టైమింగ్ అనేది ప్రాబ్లం, ప్లానింగ్ ప్రాబ్లం, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం, ఇలా చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. రైట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. వన్స్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్ మనకు నెంబర్ ఆఫ్ ఎడిటోరియల్స్ అయితే వస్తాయి. విల్ డిస్కస్ అబౌట్ దట్ లేటర్. ఓకే.
నెక్స్ట్ ఆర్టికల్, సెంటర్ ప్రపోజల్స్ టు సెండ్ బిల్ దట్ సీక్స్ టు రీప్లేస్ యూజీసీ టు జాయింట్ కమిటీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి లాస్ట్ క్లాస్లో కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను ఈ ఆర్టికల్ని, మీకు గుర్తుంటే. సో యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ VBSA బిల్, వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్ 2025. ఇది ఎగ్జిస్టెన్స్లో ఉన్న యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ సిస్టమ్ని కూడా ఓవరాల్ చేద్దామనేది దీని యొక్క అంబిషన్ అనమాట. సో దీంట్లో భాగంగా గవర్నమెంట్ హ్యాస్ నౌ ప్రపోజ్డ్ సెండింగ్ ద బిల్ టు ద జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఓకే, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్ని సెండ్ చేయాలన్నమాట. సో ఇందులో ఇట్ విల్ హ్యావ్ ఎ మెంబర్స్ ఫ్రమ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ, దే విల్ రివ్యూ దిస్ పర్టికులర్ బిల్. సో అసలు ఈ బిల్ని ఎందుకు ప్రపోజ్ చేశారు? సో బేసికలీ ఆపోజిషన్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆర్గ్యూయింగ్ దాట్ ఈ బిల్ అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్. హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఎక్సెసివ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు ఈ బిల్ని. ఓకే, అండ్ ఆల్సో సీవియర్ పెనాలిటీస్ని ఇంపోజ్ చేయడం, గ్రేడెడ్ అటానమీ ఇవ్వడం, ఇవన్నీ ఆల్మోస్ట్ ఇట్ విల్ హ్యావ్ అ రిజిడ్ రూల్స్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వాళ్ళు కొన్ని కన్సర్న్స్ని చెప్తున్నారనమాట. ఈవెన్ కొంతమంది ఎంపీస్ కూడా దీన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నారు, ఎస్పెషలీ హూ ఆర్ ఫ్రమ్ కేరళ అండ్ తమిళనాడు. ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది, స్టేట్స్కి కూడా మంచి రోల్ ఉంటుంది ఎడ్యుకేషన్ సెక్టార్లో, బట్ దాన్ని మీరు మొత్తం వీకెండ్ చేసేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ బిల్ని సెంట్రలైజ్ చేయడం అనేది ఇట్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్ ఫర్ ద ఫెడరలిజం అని చెప్పేసి, స్టేట్స్ మార్జినలైజ్ అయిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఆల్సో యూఆర్ ట్రయింగ్ టు ఇంపోజ్ హిందీ అని చెప్పేసి కూడా కొంతమంది స్టేట్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. సో ఈ బిల్ నేమ్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే యూఆర్ ట్రయింగ్ టు వాంటెడ్లీ నేమింగ్ ద థింగ్స్ ఇన్ హిందీ అండ్ నేమ్ ఆఫ్ ద న్యూ అథారిటీస్ ఇన్ హిందీ. కాబట్టి ఇక్కడ మీరు లాంగ్వేజ్ బేస్డ్ బయస్ అనేది క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఎంపీస్ ఫ్రమ్ నాన్ హిందీ స్టేట్స్ మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఓకే, సో వన్స్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ అండ్ వన్స్ ఇట్ ఈస్ అగైన్ ఇన్ ద న్యూస్ విల్ డిస్కస్ ఇన్ అ వెరీ డీటెయిల్డ్ ఫార్మాట్. ఒకవేళ యాక్ట్గా మారితే మాత్రం దట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, రైట్? ఐ హోప్ యూ హవ్ అండర్స్టాండ్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ట్రేడ్ డెఫిసిట్ ఫాల్స్ టు $6.6 billion ఇన్ నవంబర్ డ్యూ టు మర్కండైజ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ట్రెండ్స్ అండ్ ద మీనింగ్స్ ఆఫ్ ది టర్మ్స్ ఇవి మాత్రమే ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఫెల్ ఆల్మోస్ట్ $6.6 billion. సో దిస్ ఈస్ ద 61% రిడక్షన్ అనమాట ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేస్తే. ఎందుకు అనంటే ట్రేడ్ డెఫిసిట్ ఎందుకు పడిపోయింది అని అంటే, ఓకే, సో స్ట్రాంగ్ గ్రోత్స్ ఇన్ ద ఎక్స్పోర్ట్స్ అనమాట. ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి. సో వాట్ ఈస్ ట్రేడ్ డెఫిసిట్ అనేది మనకి ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ కాంటెక్స్లో. మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాము మైనస్ ఎంత ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాము, ఈ పర్టికులర్ వాల్యూనే మనము ట్రేడ్ డెఫిసిట్ అని అంటాం అనమాట. ఒకవేళ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఇట్ విల్ లీడ్ టు ద డెఫిసిట్, రైట్? అండ్ ఒకవేళ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఇట్ విల్ లీడ్ టు డెఫిసిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటే డెఫిసిట్ రెడ్యూస్ అవుతుంది, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నవంబర్లో ఇవి రెండూ జరిగాయి, కానీ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ కంబైన్ డేటా చూసుకుంటే టోటల్ ఎక్స్పోర్ట్స్ అనేవి 15% పెరిగాయి అనమాట. అండ్ టోటల్ ఇంపోర్ట్స్ అనేవి 0.6% తగ్గాయి అనమాట. ఈ గ్యాప్ అనేది దిస్ హ్యాస్ క్రియేటెడ్ అ ట్రేడ్ డెఫిసిట్, తగ్గిపోయడం జరిగిందనమాట, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇక్కడ మనకి ఇంతకన్నా ఎక్కువ ఏం ఇంపార్టెంట్ కాదు, యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ ద ట్రెండ్స్, ఓకే? అండ్ ఆల్సో యూ నీడ్ టు రిమెంబర్ వాట్ ఈస్ ట్రేడ్ డెఫిసిట్ ఫర్ ది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? సో ఇక్కడ మీరు ట్రెండ్స్ చూసుకున్నట్టయితే ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించి నవంబర్ 2024 నుంచి నవంబర్ 2025కి మధ్యలో ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే సో ఇవి పెరగడం జరిగిందనమాట. వెరాజ్ మీరు నవంబర్ 2024 నుంచి నవంబర్ 2025కి సో ఇంపోర్ట్స్ చూసుకున్నట్టయితే తగ్గడం జరిగింది. సో ఈ పర్టికులర్ డిఫరెన్సే మనకి ట్రేడ్ డెఫిసిట్ పడిపోయడానికి రీజన్ అయిందనమాట, రైట్? నవ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అరైవ్స్ ఇన్ జార్డన్, సేస్ హిస్ విజిట్ విల్ బూస్ట్ బైలేటరల్ లింకేజెస్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు జార్డన్కి వెళ్ళిపోయారు. హీ సెడ్ దాట్ ఈ విజిట్ అనేది బైలేటరల్ లింకేజెస్ని ఎన్హాన్స్ చేస్తుందని చెప్పడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ 3 నేషన్ టూర్. ఆల్రెడీ ఇంతకుముందు ఒమాన్ గురించి చూసాము, ఇవే కాకుండా ఇథియోపియా అండ్ జార్డన్ని కూడా విజిట్ చేస్తున్నారనమాట. సో దిస్ ఇస్ అ 3 నేషన్ టూర్. సో వై దిస్ విజిట్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అని అంటే, సో బేసికలీ 37 years తర్వాత దిస్ ఇస్ అ full-fledged bilateral visit to this particular country called Jordan. And also it coincides with the 75 years of the diplomatic relationship between the India and Jordan. Okay,
సో అండ్ ఆల్సో సింబాలిక్ గెస్చర్స్ మనకు కొన్ని కనిపించాయి. పర్సనలీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వాజ్ రిసీవ్డ్ బై జార్డేనియన్ ప్రైమ్ మినిస్టర్ జఫర్ హసన్ గారు. సో కాబట్టి సెరిమోనియల్ వెల్కమ్ని మనము సింబలైజ్ చేసుకోవచ్చు యాజ్ అ డిప్లొమాటిక్ థింగ్. అండ్ ఆల్సో ఈ గెస్చర్స్ అనేవి వార్మ్ రిలేషన్స్ని స్ట్రెంథెన్ చేస్తున్నాయి అండ్ ఆల్సో హై డిప్లొమాటిక్ ఇంపార్టెన్స్ని చూపిస్తున్నాయి సింబాలిక్గా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఎ గ్రాటిట్యూడ్ ఫర్ వార్మ్ రిసెప్షన్. సో దీని మనము ఇద్దరం కలిసి వీ కెన్ స్ట్రెంగ్తెన్ ద బైలేటరల్ కోఆపరేషన్ అని చెప్పేసి జార్డన్ ప్రైమ్ మినిస్టర్తో అనడం జరిగిందనమాట. ఓకే, సో హై లెవెల్ ఎంగేజ్మెంట్స్ అనేవి ప్లాన్ చేసుకున్నారు. పొలిటికల్ మీటింగ్స్ లైక్ 1-on-1 మీటింగ్ విత్ కింగ్ అబ్దుల్లా II విల్ బి దేర్. డెలిగేషన్ లెవెల్ టాక్స్ ఉన్నాయి. ఇండియా అండ్ జార్డన్ బిజినెస్ ఈవెంట్ జరగబోతుంది. ఓకే, బిజినెస్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ ద కంట్రీస్ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ దాట్. హిస్టారికల్ డిప్లొమసీ కూడా ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అండ్ క్రౌన్ ప్రిన్స్ విల్ విజిట్ అ ప్లేస్ కాల్డ్ ఎస్ పేట్రా. పేట్రా అనేది ఇట్స్ అ ఏన్షియంట్ హిస్టారిక్ సిటీ అనమాట. ఓల్డ్ ట్రేడ్ లింక్స్ అనేవి ఉన్నాయి విత్ దిస్ పర్టికులర్ ప్లేస్ ఫర్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు జార్డన్. కాబట్టి కల్చరల్ డిప్లొమసీని మనం హైలైట్ చేయాలనుకుంటున్నాం అండ్ సివిలైజేషనల్ కనెక్షన్స్ని కూడా వీళ్ళు సింబలైజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ జార్డన్ అనేది వెస్ట్ ఏషియాలో లొకేట్ అయిన ఒక కంట్రీ. జియోగ్రఫికలీ అండ్ జియోపొలిటికలీ చాలా సెన్సిటివ్ రీజన్ అనమాట. అండ్ ఆల్సో జార్డన్ని ఇండియా ఈజ్ వాల్యూయింగ్ ద రీజనల్ స్టెబిలిటీ, పొలిటికల్ స్టాండ్స్కి సంబంధించి కౌంటర్ టెర్రర్ కోఆపరేషన్ అన్నిట్లలో ఇండియా కోఆపరేట్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు జార్డన్. ఎకనామీలో కూడా జార్డన్ అనేది ఇట్స్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ద జార్డన్. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఓకే, ఇండియా అనేది జార్డన్కి థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఎస్పెషలీ బోత్ ద కంట్రీస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, ఫార్మా సెక్టర్ అండ్ ఐటీ సర్వీసెస్. ఈ విజిట్ అనేది వెస్ట్ ఏషియాలో ఇండియా ప్రెసెన్స్ ఎక్కడున్నది అని చెప్పేసి సిగ్నిఫై చేస్తుంది. అండ్ ఆల్సో ట్రెడిషనల్ పార్ట్నర్స్ లానే కాకుండా ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు మన రిలేషన్ని. ఓకే, సో దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యాక్ట్ వెస్ట్ అప్రోచ్ ఆఫ్ ఇండియా. డిప్లొమాటికల్ కంటిన్యూటీ అనేది మనం చూస్తున్నాం అనమాట జార్డన్కి సంబంధించి. రైట్, సో వన్స్ ద డిస్కషన్స్ ఆర్ ఓవర్ రేపు మళ్ళీ మనకు న్యూస్లో వస్తాయి ఏమేమి సైన్ చేసుకున్నాము అనేది వస్తూ ఉంటాయి. సో విల్ రీడ్ అబౌట్ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. సో పెట్రా అనే లొకేషన్ని మాత్రం మర్చిపోవద్దు. ఓకే, హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ పడే అవకాశాలు ఉంటాయి ఇలా ప్లేసెస్ ఇన్ ద న్యూస్కి సంబంధించి. రైట్, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. Army celebrates victory in 1971 war with Pakistan, hails indigenous technology అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ అనేది విజయ్ దివస్ని సెలబ్రేట్ చేసుకుంది. ఇట్ కమమరేట్స్ ఇండియాస్ డెసిసివ్ విక్టరీ ఇన్ ద 1971 ఇండియా అండ్ పాకిస్తాన్ వార్. విజయ్ దివాస్ అనేది ఎట్ హోమ్, బేసికలీ ఇట్ హెల్డ్ ఎట్ ఆర్మీ హౌస్ న్యూ ఢిల్లీ, అటెండెడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. సో వాట్ ఈస్ విజయ్ దివస్ అంటే 16th December ఎవ్రీ ఇయర్ మనము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. 1971 వార్ యుద్ధంలో పాకిస్తాన్ ఈ డేట్ని సరెండర్ అయిందనమాట. సో అండ్ బంగ్లాదేశ్ అనేది క్రియేట్ అయింది. సో ఇట్స్ ద సింబల్ ఆఫ్ ఇండియాస్ మిలిటరీ లీడర్షిప్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ హ్యుమానిటేరియన్ ఇంటర్వెన్షన్. సో ఈ పర్టికులర్ ఇయర్ యొక్క సెలబ్రేషన్స్లో కీ హైలైట్ ఏంటి అని అంటే మన యొక్క ఇండిజినియస్ డిఫెన్స్ టెక్నాలజీని షోకేస్ చేయడం జరిగింది. హోమ్ గ్రోన్ ఎక్విప్మెంట్ని అండ్ నీష్ అండ్ కటింగ్ ఎడ్జ్ క్యాపబిలిటీస్ని మనము చూపెట్టడం జరిగిందనమాట. సో డిఫెన్స్ మినిస్ట్రీ ఏం ఎంఫసైజ్ చేశారు అని అంటే ఆత్మనిర్భర్ భారత్ వైపు మనం వెళ్తున్నామని చెప్పేసి. సో టెక్నాలజీస్ ఆర్ డెవలప్డ్ బై ఇండియన్ సోల్జర్స్, ఇంజనీర్స్, స్టార్టప్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫ్యూచర్ రెడీ ఇండియన్ ఆర్మీ అనేది తయారవుతుంది అని చెప్పారు. మోడర్నైజ్ అవుతున్నాం, టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నాం, ఇన్నోవేషన్ లెడ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని తీసుకొస్తున్నాం. అండ్ ఆల్సో డ్యూయల్ యూస్ టెక్నాలజీస్ గురించి మాట్లాడారు. సో కొన్ని ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి 2 యూసేజెస్ అనేవి ఉంటాయి, డ్యూయల్ యూసేజెస్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం డిజాస్టర్స్లో యూస్ చేసుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో యూస్ చేసుకోవచ్చు, సస్టైనబిలిటీలో యూస్ చేసుకోవచ్చు. అండ్ డిఫెన్స్ ఇన్నోవేషన్ అనేది సివిలియన్ నీడ్స్ని కూడా అడ్రస్ చేస్తుంది కాబట్టి ఇట్స్ అ డ్యూయల్ యూస్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, I hope you have understood this particular article. Just a small update ante. Next article, Rajkumar Goyal takes oath as CIC, 8 more sworn in అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో హీస్ ద ఫార్మర్ IAS ఆఫీసర్. ఇతన్ని CICగా సో బేసికలీ అపాయింట్ చేయడం జరిగింది రాజ్ కుమార్ గోయల్ గారిని. సో ఓత్ ఈజ్ అడ్మినిస్ట్రేడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. సో ఆఫ్టర్ అజ్యూమింగ్ ద చార్జ్ CIC has administered the oath to 8 new informational commissioners also. సో నేమ్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్. సో లైక్ సురేంద్ర సింగ్ మీనా, అశుతోష్ చతుర్వేది, స్వాగత్ దాస్, సుధారాణి, PR రమేష్, కుష్వంత్ సింగ్ సేతి, జయవర్మ సిన్హా, సంజీవ్ కుమార్ చింతల్. ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ CIC నేమ్ గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్,
అండ్ వై ఇస్ దిస్ అపాయింట్మెంట్ సిగ్నిఫికెంట్ అంటే, సో కమిషన్ నౌ హ్యాస్ అ ఫుల్ ప్యానల్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం 9 years నుంచి మనం చూసుకుంటే అన్ని శాంక్షన్డ్ పొజిషన్స్ని ఫిల్ చేశారు. సో జనరలీ శాంక్షన్డ్ పొజిషన్స్ ఎంత అంటే మ్యాక్సిమం స్ట్రెంత్ 1 CIC ఉండాలి, 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉండాలి. ఆల్రెడీ 2 members ఉన్నారనమాట. ఇన్కంబెంట్ ఐసీస్ ఆనంది అండ్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళతో పాటు మిగతా 8 members అండ్ 1 CICని నియమించడం జరిగిందనమాట. సో బేసికలీ CIC ఈజ్ అండర్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్? ఈ చట్టం కింద 2005లో నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. ఫంక్షనింగ్ ఏంటి అని అంటే, ఫైనల్ అపలేట్ అథారిటీగా RTI మ్యాటర్స్ని డీల్ చేసే ఒక సెంట్రల్ లెవెల్ అథారిటీ లాగా వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. సో దెల్ హ్యావ్ అ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అండ్ PSUs. సో దీనివల్ల మనకి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, గుడ్ గవర్నెన్స్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. సిటిజన్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ఒక రైట్ అనేది స్ట్రెంథన్ అవుతుంది అనమాట. పబ్లిక్ అథారిటీస్ మిస్యూజెస్ని తగ్గించే ఒక వాచ్ డాగ్ లాగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది, right? If you want, you can revise this particular aspect from the polity notes of your static books. Okay, now let's go to another article. Next article, Shanti bill to allow private sectors to run nuclear power plants అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. శాంతి అంటే ఏంటి ఇక్కడ? సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్ 2025 లోక్సభలో ఇంట్రడ్యూస్డ్ బై జితేంద్ర సింగ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీని యొక్క పర్పస్ ఏంటి అని అంటే, ప్రైవేట్ సెక్టర్ రోల్ని పెంచాలి టు బిల్డ్ అండ్ ఆపరేట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని. ఓకే, సో ప్రస్తుతం ఉన్న 2 చట్టాలను ఇది రిప్లేస్ చేస్తుంది. ఒకటి వచ్చేసి అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962, రెండవది సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010. వీటి రెండింటిని రిప్లేస్ చేస్తూ శాంతి బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఈ అటామిక్ ఎనర్జీ యాక్ట్ ప్రకారం ఏంటి అని అంటే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని రన్ చేసే అథారిటీ ఓన్లీ గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. సో ద మోనోపలీ ఈజ్ అండర్ ది NPCIL. వెరాస్ ఈ పర్టికులర్ CLNDA యాక్ట్, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ కింద ప్లాంట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో ఏదైనా డ్యామేజ్ జరిగితే వాళ్ళ మీద హెవీ ఫైన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో బేసికలీ ఎవరైతే అందులో నష్టపోతారో వాళ్ళ కంపెన్సేషన్ని పొందొచ్చు సప్లయర్స్ నుంచి. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ ప్రొవిజన్ని ఫారిన్ కంపెనీస్ చాలా రిస్కీగా భావించి ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఆపేసాయి అన్నమాట. కాబట్టి ఇందులో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి శాంతి బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. నా ఎర్లియర్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్కి రెస్ట్రిక్ట్ అయి ఉన్న న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్ని ప్రైవేట్ సెక్టార్కి కూడా ఓపెన్ చేశారనమాట. ఓకే, దే కెన్ మేక్ ద న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని వాళ్ళు కూడా రన్ చేయొచ్చు. అండ్ నౌ మొనోపలీ ఆఫ్ NPCIL విల్ బి ఎండెడ్. ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్ అండ్ ఫారిన్ కంపెనీస్ ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ద గోల్ ఇస్ న్యూక్లియర్ కెపాసిటీని పెంచాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీని బ్రింగ్ చేయాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు. రెండవది ఏంటి అని అంటే, న్యూక్లియర్ రెగ్యులేటరీ స్ట్రక్చర్ని తీసుకురావడం జరిగిందనమాట. న్యూక్లియర్ రెగ్యులేటరీ స్ట్రక్చర్ని తీసుకురావడం జరిగింది, రైట్? సో కాబట్టి ఇట్ క్రియేట్స్ ఎ రెగ్యులేటర్ అకౌంటబుల్ టు ద పార్లమెంట్. అండ్ ఆల్సో అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అనే ఒక స్టాట్యుటరీ బాడీ అని ఒక స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ బాడీ అనేది సేఫ్టీ, సెక్యూరిటీ, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, క్వాలిటీ అష్యూరెన్స్, సేఫ్గార్డ్స్ వీటన్నిటిని ఎన్ష్యూర్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో న్యూక్లియర్ లయబిలిటీ రూల్స్లో CLNDAలో ఉన్న లయబిలిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సో ఆపరేటర్ లయబిలిటీ దాన్ని లిమిట్ చేశారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద మొత్తం టాస్క్ అనేది పడదు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు. ఓకే, ఇట్ విల్ బి డిపెండెడ్ ఆన్ ద న్యూక్లియర్ ప్లాంట్స్ యొక్క సైజ్ని బట్టి. ఓకే, సో ఒకవేళ సివియర్ బ్రీచ్ అయినా 1 crore కన్నా ఎక్కువ పెనాల్టీ అనేది ఉండదన్నమాట. ఇట్ ఈస్ క్యాప్డ్ ఎట్ 1 crore, రైట్? సో బేసికలీ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కాంపెన్సేషన్ అనేది సప్లయర్స్ నుంచి రావాలి. కానీ ఇది ఓన్లీ లిమిటెడ్ సిచ్యువేషన్స్లో వస్తుంది ఈ కొత్త చట్టం ప్రకారం. కాబట్టి ఈ పర్టికులర్ లూప్ హోల్, ఏ లూప్ హోల్ వల్ల అయితే ఫారిన్ కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ఇష్టపడలేదో ఆ లూప్ హోల్ని మనం కట్ డౌన్ చేయడం జరిగిందనమాట. సో గవర్నమెంట్కి ఈ బిల్ అనేది ఎందుకు కావాలి అని అంటే, సో న్యూక్లియర్ పవర్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది ఇండియా అని అంటే జస్ట్ 1.5%. ఎలక్ట్రిసిటీ జనరేషన్లో కూడా 3% షేర్ మాత్రమే న్యూక్లియర్ ఎనర్జీకి ఉంది. కాబట్టి మన లాంగ్ టర్మ్ గోల్ నెట్ జీరో టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి అని అంటే న్యూక్లియర్ ఎనర్జీ యొక్క క్యాపబిలిటీని పెంచుకోవాలి. క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం, గ్రిడ్ యొక్క స్టెబిలిటీ కోసం. కరెంట్ క్యాపబిలిటీ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ జస్ట్ 8.8 GW.
దీన్ని మనం 100 GW పెంచాలనుకుంటున్నాం బై 2047. కాబట్టి దీంట్లో భాగంగా ఈ పర్టికులర్ స్టెప్ని తీసుకొచ్చాం. దీంతో పాటు 20,000 crores మనం ఆల్రెడీ అలొకేట్ చేసాం ఫర్ స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్, మీకు గుర్తుంటే బడ్జెట్లో. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ బిల్ ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, న్యూ రియాక్టర్ టెక్నాలజీస్ పెరుగుతాయి. ఓకే, పేటెంట్ ప్రొటెక్షన్స్ అనేవి ఉంటాయి, న్యూక్లియర్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ ఉంటాయి, లయబిలిటీ రూల్స్లో కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది, కాబట్టి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూ శాంతి బిల్. ఓకే, వన్స్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ ఎడిటోరియల్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి సో మళ్ళీ మనం చదివినప్పుడు మీకు ఈ పర్టికులర్ టాపిక్ టోటల్గా నోటెడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిప్స్ టు 4.7% ఇన్ నవంబర్ అని చెప్పేసి ఈ PLFS సర్వే ప్రకారం చెప్తున్నారు. సో దిస్ ఈస్ కండక్టెడ్ బై నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్. రిమెంబర్, ఎవరు కండక్ట్ చేస్తారు? NSO, అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇదేం చేస్తుంది? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, వర్కర్ పాపులేషన్ రేట్ ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది నవంబర్కి అంటే 4.7% ఉంది. సో దిస్ ఇస్ ద లోయెస్ట్ సిన్స్ ఏప్రిల్ అనమాట. 5.1% ఉండింది ఏప్రిల్లో. నౌ అగైన్ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ టు 4.7%. అంటే ఓన్లీ ఫ్యూవర్ పీపుల్ ఆర్ యాక్టివ్లీ సీకింగ్ బట్ అనేబుల్ టు ఫైండ్ ద వర్క్ అనమాట. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది అని అంటే ఓవరాల్ ఈస్ 55.8%. దిస్ ఈస్ హయ్యెస్ట్ లెవెల్ సిన్స్ ఏప్రిల్. ఓకే, అండ్ రూరల్ వర్సెస్ అర్బన్ ట్రెండ్ చూసుకుంటే రూరల్ LFPR ఎంత ఉంది అని అంటే ఆల్మోస్ట్ 58% ఉంది. మంత్ ఆన్ మంత్ చూసుకుంటే అక్టోబర్లో 57%, నవంబర్లో 58%. అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే 50% LFPR అనేది ఉందన్నమాట. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూసుకుంటే సో నవంబర్లో 35% ఉండడం జరిగిందనమాట. రైట్, అండ్ అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే దే హ్యావ్ రిమైన్డ్ లార్జ్లీ స్టేబుల్. ఫీమేల్ హ్యాస్ లార్జ్లీ స్టేబుల్గా ఉండడం జరిగింది అండ్ గ్రోత్ ఇస్ మెయిన్లీ రూరల్ లెడ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ట్రెండ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ PLFS ఎవరు కండక్ట్ చేస్తారు? సో ద డెఫినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్కి, వర్కర్ పాపులేషన్ రేట్కి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. లెట్ మీ సీ హౌ మచ్ యూ నో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, 2025 ICTP ప్రైజ్ అవార్డెడ్ టు తీతాస్ చందా అండ్ శతాబ్ది రాయ్ అని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ సైన్స్ అవార్డ్ అనమాట. ఎవ్రీ ఇయర్ 1982 నుంచి ఈ పర్టికులర్ అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. సో యంగ్ సైంటిస్ట్ ఎవరైతే డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఉంటారో వాళ్ళకి ఈ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరాటికల్ ఫిజిక్స్ అనే ఈ పర్టికులర్ ప్రైజ్ అనేది ఇస్తారు. దీంట్లో సర్టిఫికేట్ అండ్ క్యాష్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. 1964లో ICTP అనే బాడీని ఫైండ్ అవుట్ చేశారు. లైక్ ఫౌండర్ ఇస్ అబ్దుస్ సలాం గారు, పాకిస్తానీ ఫిజిసిస్ట్ అండ్ నోబెల్ లారియట్ అనమాట. హై క్వాలిటీ సైన్స్ డెవలపింగ్ కంట్రీస్లో ప్రమోట్ చేయడానికి పర్టికులర్ థింగ్ని ఇస్తూ ఉంటారు. హూ వన్ ICTP ప్రైజ్ అంటే సో వన్ ఇస్ టిటాస్ చందా, హీస్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ IIT మద్రాస్ అనమాట. అండ్ ఆల్సో సెకండ్ వన్ ఇస్ శతాబ్ది రాయ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్ ICTS బెంగళూరు, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరాటికల్ సైన్సెస్ బెంగళూరుకి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. అసలు ఎందుకు ఇచ్చారు అని అంటే క్వాంటమ్ మెనీ బాడీ సిస్టమ్స్ అనే ఒక పర్టికులర్ వర్క్లో భాగంగా యాజ్ దే హ్యావ్ డన్ అ వెరీ ఎక్సెప్షనల్ వర్క్, వాళ్ళకి అవార్డ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ని అండ్ ఇంకోవైపు ఫిజిక్స్ని రెండింటిని జోడిస్తూ ఈ పర్టికులర్ వర్క్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనకు అవసరం ఉంది ఏంటి అని అంటే ఒకటి ICTP ప్రైజ్ అనేది దేనికి సంబంధించి, ఎవరిస్తారు అండ్ ఎవరికి వచ్చింది. దీంతో పాటు UPSC కాంటెక్స్లో ఇక్కడ మనకి ఈ టర్మ్ అనేది ఇంపార్టెంట్, క్వాంటమ్ మెనీ బాడీ సిస్టమ్స్. వాట్ ఈస్ ఇట్? సో దిస్ ఇస్ సిస్టమ్స్ విత్ మెనీ ఇంటరాక్టింగ్ క్వాంటమ్ పార్టికల్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్స్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, మెనీ క్వాంటమ్ స్టేట్స్లో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. దెల్ కొలైడ్ విత్ ఈచ్ అదర్, దెల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. అల్ట్రా కోల్డ్ గ్యాసెస్లో ఉన్న యాటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా క్వాంటమ్ స్టేట్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ దెల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. అలా క్వాంటమ్ మెనీ బాడీ సిస్టమ్ని అలా అంటాం అనమాట. వాటిని క్వాంటమ్ మెనీ బాడీ సిస్టమ్ అని అంటాం. అయితే ఈ పర్టికులర్ బాడీస్లో పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దే విల్ షో ద స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఈచ్ అదర్. ఓకే, కాబట్టి ఇలాంటి బాడీస్ని మనం చదవాలి అనుకున్నప్పుడు వీ కెనాట్ స్టడీ వన్ పార్టికల్ అండ్ అండర్స్టాండ్ ది హోల్. వాటన్నిటినీ కలిపి చదివితేనే మనకు అర్థమవుతుంది అనమాట. రైట్, సో అండ్ ఆల్సో వాట్ ఈస్ నాన్ ఈక్విలిబ్రియం క్వాంటమ్ ఫిజిక్స్. నాన్ ఈక్విలిబ్రియం క్వాంటమ్ ఫిజిక్స్ గురించి కూడా ఈ ఆర్టికల్లో మాట్లాడారు. సో నాన్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి?
స్టడీగా లేకపోవడం, బ్యాలెన్స్డ్గా లేకపోవడం. సో బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ సిస్టమ్స్ మెజర్ చేసేటప్పుడు లేదా నార్మల్గా వాటిని మెజర్ చేయాలనుకున్నప్పుడు అవి బ్యాలెన్స్డ్ పొజిషన్లో ఉండవన్నమాట. దే ట్రై టు ఇంటరాక్ట్ విత్ ది ఎన్వైరన్మెంట్, రైట్? సో కాబట్టి నాన్ ఈక్విలిబ్రియం క్వాంటమ్ ఫిజిక్స్ అని అంటూ ఉంటాం. సో రియల్ క్వాంటమ్ డివైసెస్ ఏవైతే ఉంటాయో అవి పర్ఫెక్ట్లీ స్టేబుల్గా రిమైన్ అయ్యి ఉండవు. కాబట్టి వాటికి కొంచెం కంట్రోల్ అనేది ఉండాలన్నమాట. కాబట్టి దెర్ ఈస్ అ నీడ్ టు కంట్రోల్ ద క్వాంటమ్ కంప్యూటర్స్ అండ్ సెన్సర్స్, రైట్? సో ఇక్కడ జస్ట్ ఈ టర్మ్స్ వేటికి ఈ పర్టికులర్ టర్మ్ అనేది దేనికి రిలేటెడ్ అని కొంచెం తెలిస్తే చాలు, డీప్ అండర్స్టాండింగ్ అనేది అవసరం లేదనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. So let us look at the final article. Ukraine resists US push to cede Donbas, says official. So Donbas ante it refers to 2 eastern Ukrainian regions అనమాట. Donbasలో 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయి. ఒకటి డొనెట్స్క్, ఒకటి లుహాన్స్క్. జస్ట్ రిమెంబర్ ద నేమ్స్. ఇవి ఎక్కడ ఉన్నాయి అని అంటే యుక్రెయిన్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సో బేసికలీ ఈ పర్టికులర్ ప్లేసెస్ అనేవి ఇండస్ట్రియల్ రిచ్ రీజన్స్ అనమాట. స్ట్రాటజిక్గా వెరీ ఇంపార్టెంట్. సో బేసికలీ యుక్రెయిన్ని ఇన్వైట్ చేసినప్పటి నుంచి రష్యా 2022 నుంచి రష్యా అనేది ఫెయిల్ అవుతూ వస్తుంది, డాన్బస్ని క్యాప్చర్ చేయలేకపోతుంది. అయితే అకార్డింగ్ టు యుక్రెయినియన్ అఫీషియల్, యుఎస్ వాంట్స్ యుక్రెయిన్ టు విత్డ్రా ఇట్స్ ట్రూప్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ రీజన్. యుక్రెయిన్ షుడ్ సీడ్ కంట్రోల్ ఆన్ డొనెట్స్క్ అండ్ లుహాన్స్క్ అనమాట. ఓకే, సో బేసికలీ ఈ పీస్ టాక్స్లో భాగంగా ఈ పర్టికులర్ కండిషన్ని యుఎస్ పెట్టడం జరిగింది ఆన్ యుక్రెయిన్. సో యుక్రెయిన్ ఏం రెస్పాండ్ అయింది అని అంటే ఈ పర్టికులర్ ప్లేసెస్ని విత్డ్రా అవ్వము అని చెప్పేసి రెస్పాండ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో దట్ ఈస్ జస్ట్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ లొకేషన్స్ మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. సో మోర్ దాన్ వాట్ దే హ్యావ్ స్పోక్ ఎక్సెట్రా, ద లొకేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay, so with this let me end the discussion. I hope you have understood this particular article and this particular news analysis of today, and next class lo malli kaluddam. Meeku nachinataithe like cheyadam marchipoddu, give your feedback, and let's meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.